హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన దేవాది దేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రభుసన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆ దేవాది దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం, గణపరచుదాం. పిల్లరా రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం విందాము. మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం ఈ రీతిగా ఉంది: యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. Proverbs 11:20. He delights in those whose ways are blameless. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళారా, దేవుడు యథార్థవంతులను ఆయన ఇష్టలుగా ఎంచుకుంటాడంటే, ఆయనకి ఇష్టమైన వారు ఎవరంటే యథార్థవంతులే. ఎందుకంటే తెలుసా, ప్రసంగి గ్రంథకర్త 7వ అధ్యాయం 29వ వచనం అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అని చెప్పి. అవును, దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు కాబట్టి ఎల్లప్పుడూ మనం యథార్థతను వదలకుండా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. యథార్థవంతులుగా ఉన్నప్పుడు మనం ఆయనకు ఇష్టలముగా ఉంటాము అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవునికి ఇష్టలంగా బ్రతకడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పండి? కానీ మన యొక్క వ్యర్థ ప్రవర్తనను బట్టి, మనము అన్యాయముగాను అవినీతిగాను జీవించడాన్ని బట్టి, యథార్థతను విడిచిపెట్టేసిన కారణం చేత దేవునికి దూరస్తులమైపోతున్నాము. సమీపంగా ఉండవలసిన వారం, ఇష్టలముగా ఉండవలసిన వారం, ప్రియులుగా ఉండవలసిన వారం అలా మనం దూరస్తులమైపోతూ ఉన్నాము, శత్రువులమైపోతూ ఉన్నాము. అయితే యేసయ్యను బట్టి ప్రభు మనల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా తీర్చి మనల్ని ఆయన చెంతకు మరలా తీర్చిదిద్దాడండి. అయితే పిల్లరా, ఇప్పుడు మనము యథార్థవంతులుగా ఉంటూ మన జీవితాన్ని యథార్థంగా కొనసాగించుకుంటూ ఆయనకి ఇష్టమైన బిడలంగా బ్రతకాలని చెప్పి ప్రభు మరొకసారి మనను హెచ్చరిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన గురించి చెప్పడం ప్రారంభంతోనే ఆయన ఏమన్నాడంటే, మరి ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పి అతని గురించి ప్రారంభపు మాటలే మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఎంత చక్కటి అద్భుతమైన సాక్ష్యం అండి! ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం అండి. మరి మన జీవితాలలో అలాంటి సాక్ష్యం ప్రభు యొద్ద నుంచి పొందుకుంటున్నామా? మన ప్రవర్తన ఎట్లా ఉంది? ఈ రోజున మనం పరీక్షించుకోవాలండి. యోబు భక్తుని గురించి పరిశుద్ధ లేఖనంలో అద్భుతమైన ఈ మాటలు ఎప్పటికీ చెరిగిపోనివ్వండి. చరిత్రలో నిలిచిపోయే మాటలు మన యొక్క జీవితాలలో కూడా. మనము ఉన్నా ఈ లోకంలో లేకపోయినా మన వరకు వారు మంచివారండి, యథార్థవర్తనులండి, యథార్థపరులండి. వారు ఎవరికి హాని చేయని వారండి, నీతిమంతులండి, చెడుతనాన్ని అసహించుకునే వాళ్ళండి, ప్రేమ కలిగిన వాళ్ళండి అని మన కొరకు చెప్పుకోవటం కదా మనము ప్రవర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను. పిల్లరా, యథార్థవంతులకు ఎన్నెన్నో మేలులు దాచి ఉన్నాయి. అయితే ఎన్నో కష్టాలు యోబుకు వచ్చినప్పుడు కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదండి. తన సొంత భార్య వచ్చి, ఏమయ్యా యథార్థతను విడిచిపెట్టేసి దేవుణ్ణి దూషించి నువ్వు మరణమైపోయి బాధలండి ఎందుకయ్యా అని చెప్పేసి అడిగిన సందర్భంలో కూడా, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుతున్నావు ఏమిటి, అలా మనం మాట్లాడకూడదని చెప్పి తన భార్యను సముదాయించాడే కానీ తన యథార్థతను విడిచిపెట్టలేని గొప్ప భక్తుడు యోబు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు శ్రమ అయినా, బాధ అయినా, ఏ కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రియులారా, యథార్థతను విడిచి మనం పోవడానికి వీల్లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అంతే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యథార్థంగా ప్రవర్తించువారు నిర్భయంగా ప్రవర్తిస్తారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం నమ్మకంగా యథార్థంగా ఉన్నామో ఏ విషయానికి భయపడమండి. శత్రువు వచ్చి మనల్ని ఏం చేసినప్పటికీ కూడా మనం నిర్భయంగా ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుందండి. అంతేకాదు 11వ అధ్యాయంలో సామెతల గ్రంథం 3వ వచనంలో, యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును.
చీకటిలో మనకి వెలుగు కలుగజేస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మన త్రోవలు సరళం చేస్తుందండి. కాబట్టి యథార్థ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు సుమా ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు 14-19 వచనంలో ఒకరి యందు ఒకరు యథార్థవంతులు దయ కలిగి ఉంటారంటండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుందా? యేసయ్య దయామయుడు. అలాంటి దయాగుణం నువ్వు నేను కలిగి ఉంటాను. ఎవరు కలిగి ఉంటారంటే యథార్థవంతులు కలిగి ఉంటారు. ఈ గొప్ప లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ఇది ప్రభు యొక్క లక్షణం అండి. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటయ్యా అంటే యథార్థవంతులు మేలైన దానినే స్వతంత్రించుకుంటారటండి. 28వ అధ్యాయం 10వ వచనంలో సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఏవని గురించి మనం విన్నాం కదా పిల్లరా. మేలైంది ఎంత మేలు అనుభవించాడు, రెండింతల మేలుతో ఆయన తృప్తిపరచబడ్డాడండి. కాబట్టి మనము మరణం అవ్వవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. యథార్థవంతుడైన మన ప్రభువుని విడిచిపెట్టకూడదండి. ఆయనను వెంబడించాలి, ఆయనలాగా జీవించాలి, చిన్న యేసులుగా మారిపోవాలి. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని బట్టి అన్యజనులు ఆశీర్వదించబడితే అంతకంటే భాగ్యం ఏముంటుంది? పిల్లలు నూతన వస్త్రంలో నిన్ను బట్టి అనేక మంది దీవించబడడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. వాగ్దానం స్వీకరించి దీవించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు. ఎంత మంచి దేవుడో తండ్రి నాయన, ఎంత గొప్ప దేవుడో ప్రభు, ఎంత ఆదరణకర్త తండ్రి నాయన. గొప్ప వాక్కు చేత మమ్మల్ని పరామర్శించావు. యథార్థవంతులను ప్రభా, నీకు ఇష్టలుగా చేసుకుంటా నేను వాగ్దానం చేస్తున్నావు తండ్రి నాయన. నీకు ఇష్టమైన ప్రియ పిల్లలంగా బ్రతడానికి సహాయం చేయండి ప్రభా. ఆయన యోబును జ్ఞాపకం చేస్తావు తండ్రి నాయన. మరణానికి సమీపించినప్పటికీ యథార్థతను వదలకుండా ఉన్న ప్రభా, ఆ యొక్క వ్యక్తికి ఇచ్చిన సాక్ష్యం మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. నీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యం దయచేయండి. దీని దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీతి న్యాయ యథార్థతలు కలిగి నీలో బ్రతికే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకములను మేము సమర్పించుకుంటూ ప్రభా, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యము, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. Have a great day. God bless you all.